మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే శీర్షిక మీద ప్రభు కృప ద్వారా 17 సందేశాలు ఇచ్చాను. ఈరోజు 18వ సందేశం. ప్రతిరోజు కూడా దేవుడు మరి నాకు తన మాటలు తెలియజేస్తున్నాడు. ప్రార్థించినప్పుడు రోజుకు తగిన వర్తమానం ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు సంఘానికి, గృహాలకు, వ్యక్తిగత జీవితాలకు, ఉద్యోగ స్థలంలో కూడా మరి కావలసిన ఒక గొప్ప లక్షణం, క్రైస్తవునికి కావలసిన లక్షణం ఐక్యత అనే ఒక సందేశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఐక్యత కావాలి. సిలువ మరణం ద్వారా యేసు ప్రభు మనల్ని తండ్రితో ఐక్యపరిచినాడు. పరిశుద్ధుడైన దేవునితో పాపులమైన మనకు ఏమీ పొందులేదు, ఏ ఐక్యత లేదు, ఏ సంధి లేదు, ఏ సహవాసం లేదు. కానీ ప్రభువు తన స్వరక్తం కార్చి పరిశుద్ధుడైన తండ్రితో పాపులమైన మనల్ని జోడించినాడు, జతపరిచినాడు, సంధి కలగజేసినాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టుకోవడానికి తన కుమారుని ఆత్మను మనకు అనుగ్రహించినాడు. అలాగూ మనము సమాధాన స్థితి పొందుకున్నాం. తండ్రితో సమాధానం, తండ్రితో ఐక్యత. అలాగూ ప్రార్థన చేస్తున్నాము. యేసు నామములో మనం అన్నీ పొందుకుంటున్నాం. ఈ కార్యం నేను ధ్యానించినప్పుడు ఐక్యత ఎంత అవసరం. ఆత్మీయ జీవితంలో ఐక్యత కావాలి, కుటుంబ జీవితంలో ఐక్యత కావాలి, మరి సంఘ జీవితంలో ఐక్యత కావాలి. ఐక్యత లేకుంటే మనం ఏది సాధించలేము కదా. ఐక్యతను చెడగొట్టేవాడే కదా సాతానుడు. వాని తెలుసు కుటుంబంలో ఐక్యత ఉంటే వాని పనులు ఏవి సాగవని, సంఘములో ఐక్యత ఉంటే వాని పనులు సాగవని వానికి తెలుసు. కాబట్టి వాడు ఎప్పుడు కూడా ఐక్యతను చెడగొట్టడానికి, దేవుని ప్రజలను విడగొట్టడానికి, కుటుంబాల క్షేమస్థితిని విచ్ఛిన్నం చేయడానికి వాడు ఎప్పుడు గొడ్డలి నూరుతూ ఉంటాడు. సాతాను యొక్క తంత్రంలో మనం కనిపెట్టాలి. వాక్యం ఏమంటుంది, వాక్య ప్రకారం మనం నడవాలి. కొన్నిసార్లు ఐక్యంగా ఉండడానికి చాలా ప్రయాసంగా ఉంటుంది. కానీ పరిశుద్ధ వాక్యం మనం అనుసరించినప్పుడు, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపినప్పుడు ఎట్టి సమస్య అయినా, ఎట్టి బాధ అయినా, ఎట్టి కృంగుదలైనా ప్రార్థన చేసినప్పుడు మనం విడుదల పొందుతాం. ఎట్టి కఠినులైనా ప్రేమించడానికి శక్తి పొందుకుంటాం. 40 రోజులు సిలువను ధ్యానించిన తర్వాత కఠినాత్ములను మనం ప్రేమించలేకపోతున్నామంటే ఆ ధ్యానాల వల్ల ఏం ప్రయోజనం? మూర్ఖులైనా, ముష్కరులైనా, భయంకరులైనా, మనకు కీడు చేసిన వారిని కూడా, మనకు హాని చేసిన వారిని కూడా మనం ఈ సిలువ ధ్యానాలు అయిన తర్వాత ప్రేమించగలుగుతున్నాం. వారితో కలిసి మనం దైవ కార్యాలు చేయగలుగుతున్నాం. అట్టి వారిని కూడా మనం ప్రేమతో జయించగలుగుతున్నామంటే మనం లోకాన్ని జయించినట్టే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయోగ్యులను ప్రేమించినాడు ప్రభు. ఎంత ఘోర దుర్మార్గులను కూడా తన సిలువ ప్రేమ చేత ఆకర్షించుకున్నాడు కదా. కాబట్టి ఇట్ షుడ్ నాట్ బి అన్ ఇంపాసిబుల్ టాస్క్ ఫర్ ఎ బిలీవర్ హూ హ్యాస్ ఇంప్లిసిట్ ఫెయిత్ ఇన్ గాడ్ దట్ హీ కెనాట్ కాంకర్ ఎనీ టఫ్ ఇండివిజువల్. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 14:1 మీరు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఇట్స్ ఎ హోమ్ వర్క్. యూ హ్యావ్ టు వర్కౌట్ లవ్ in your family, in your household, or among your believers, among the church, among your relations. చూడండి, ప్రేమ చాలా గొప్పది. దేవుడు ప్రేమ స్వరూపం. ఐక్యత రాదు ప్రేమ లేకుంటే. ప్రేమనే దోషములన్నిటినీ కప్పి అవకతవకలన్నీ కూడా మరి అది భరించి సహించి తర్వాత దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తోడ్పడుతుంది. మనం ప్రేమ లేకుండా, ఐక్యత లేకుంటే ప్రార్థన చేస్తే దేవుడు వినడు. అది నాకు దేవుడిచ్చిన అనుభవం. ఎన్ని గొప్ప ప్రార్థనలు, ఉపవాసం చేసినా కొన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడేది, ఐ విల్ నాట్ హియర్ యువర్ ప్రేయర్, యూ సెట్ యువర్ హార్ట్ రైట్. నువ్వు హృదయం సరి చేసుకోవాలి. నేను బాధించిన వారిని క్షమించు, అప్పుడు నేను నీ ప్రార్థన వింటాను. వెంటనే నేను నా హృదయంలో నుండి ఆ యొక్క వ్యసనాన్ని తొలగించి ప్రార్థన ద్వారా జయించినప్పుడు నా ప్రార్థనలు వెంటనే దేవుడు జవాబిచ్చి. కాబట్టి యునైటెడ్ పీపుల్స్ సొల్యూషన్, ఆ పేరే యునైటెడ్ అని దేవుడు నాకు 25 సంవత్సరాల ముందు బయలుపరిచినాడు. ఇక్కడ సంఘ భేదం లేదు,
ఏ డినామినేషన్ భేదం లేదు. ఆ పిలుపే దేవుడు నాకు ఇచ్చినాడు. కాల్ పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ప్రతి సంఘం నుండి నువ్వు పిలువు. ఈ దినం వరకు అలాగే నెరవేరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. సంఘ విభేదము లేకుండా ప్రభు రక్తం ఇచ్చి సంపాదించిన జనాన్ని సమకూర్చి దైవ కార్యాలు చేయమనే దర్శనం కలిగి ఉన్నాను. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు అలాగే జరుగుతుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటాడు, ఐక్యత గురించి. ఇద్దరు ఏకీభవించి మీరు నా పేరిట అడిగినవి నేను మీకు అనుగ్రహిస్తాను. ఇట్స్ కాల్డ్ అగ్రిమెంట్ ప్రేయర్. చూడండి, ఐక్యత. మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో ఐక్యత అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. మత్తయి సువార్త 18 నుండి కొన్ని వచనాలు మీరు చూసినప్పుడు ఐక్యంగా విశ్వాసులు కలిసికట్టుగా ప్రేమతో ఐక్యతతో చేసే ప్రార్థనలు సూటిగా దేవుని చెవిలోకి వెళ్ళిపోతుంది, జవాబులు అనుగ్రహింపబడుతుంది. మాథ్యూ 18:18 భూమి మీద మీరు వేటిని బంధింతుదో అవి పరలోకమందు బంధింపబడినట్లు, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చైనను భూమి మీద ఏకీభవించినట్లా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఇద్దరు ముగ్గురు ముసలమ్మ ముచ్చట్లు కూడుకుంటే దేవుడు అక్కడ ఉండడు, కానీ నా పేరట కూడుకోవాలి. ఇన్ హిజ్ నేమ్ వెన్ యూ గ్యాదర్ విత్ హిజ్ లవ్, విత్ యూనిటీ, ఇఫ్ యూ అగ్రీ ఆన్ వన్ అకార్డ్, డెఫినెట్లీ యువర్ ప్రేయర్ విల్ బీ గ్రాంటెడ్. ఇక్కడ ఐక్యత ఉంది, ఇక్కడ ప్రేమ ఉంది. మరి అగ్రిమెంట్ ప్రేయర్ అంటారు. ఇలా కలిసికట్టుగా ప్రార్థన, ఇద్దరు విశ్వాసాలు కలిసినప్పుడు లోక వార్తలు చెప్పుకోకుండా, పనికిరాని మాటలు మాట్లాడకుండా, ఒకరి అవసరాల కొరకు ఒకరు కలిసి ప్రార్థన చేస్తే తప్పకుండా యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఐక్యతలో అలాంటి శక్తి ఉంది. మనస్పర్ధనలు, మత్సరములు, వివాదములు వీటికి తావివ్వకూడదు. అది సాతాను యొక్క ఆయుధాలు. ఎక్కడ మత్సరం ఉంటుందో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము ఉంటుందని వాక్యం బోధిస్తుంది. కాబట్టి ఇట్టి ఐక్యత కలిగి మనం ఉండాలి. చూడండి, యేసు ప్రభు సువార్త చాటించడానికి పంపినప్పుడు కూడా ఒక్కొక్కరిని పంపలేదు. మీరు మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం చూసినప్పుడు ఇద్దరిద్దరుగా పంపుతాడు. అంటే ఇద్దరు ఒకే మనసుతో ఒకే కార్యం చేయడానికి వెళ్తే దాంట్లో ఎంత శక్తి ఉంటుంది. మార్కు సువార్త 6:7 ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి. చూడండి, ఇద్దరిని ఎందుకు పంపినాడు? మనం వార్తల్లో చూస్తాం, ఒక్కడు పోయినాడు కరపత్రికలు పంచడానికి, దెబ్బలు తిన్నాడు, మరి ఉపద్రవం ఎదుర్కొన్నాడు, హింసింపబడినాడు. యేసు ప్రభు ఒక్కరిని వెళ్ళమని చెప్పలే, ఇద్దరు గో 2x2, ఇద్దరిద్దరు వెళ్ళండి. మరి దాంట్లో ఏం మర్మం అంటే తప్పకుండా ఒక్కరు 1000 మందిని తరుముతే ఇద్దరు కలిసి 10,000 మందిని తరమగలరు. చూడండి, అక్కడ ఐక్యత ఉంది, ఏక మనసు. దెర్ ఇస్ పవర్. కాబట్టి ఆ ఐక్యత కొరకు మనం ప్రయాసపడాలి. వీ హ్యావ్ టు వర్కౌట్. ప్రార్థన చేయాలి, పొందుకునేంత వరకు ప్రార్థన చేయాలి. అంటే సాతానుడు ఐక్యతనే విడగొడతాడు. కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా చేస్తాడు. భార్య భర్తల మధ్యలో చిచ్చు పెడతాడు. అందుకే సాతాను యొక్క తంత్రములను ఎరిగి మనం పోరాడేది భర్త లేక భార్యతో కాదు, పిల్లలతో కాదు, పోరాడేది మన శత్రువైన సాతానుతో పోరాడాలి. అది కూడా ఉపవాసంతో, ప్రార్థనతో, మరి ప్రేమగల హృదయంతో పోరాడాలి. మన కుటుంబాలను దేవుని సన్నిధిలోకి చేర్చేంత వరకు మనం ప్రార్థనలో పోరాడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మన హృదయాభిలాషలు చూస్తాడు, మన తల ఎత్తువాడై ఉన్నాడు, మన ప్రార్థనలకు విజయం ఇస్తాడు. ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాము, మార్కు సువార్త 3:20 చూడండి. మార్క్ 3:25 ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవలేరదు. దాని ముందున్న వచనం 24 ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరు. యేసు ప్రభు చెప్పిన మాట చాలా గొప్ప జ్ఞానం కదా, క్రీస్తే జ్ఞానం.
ఏమంటున్నాడంటే, ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. అందుకే సంఘాల్లో ఐక్యతను చెడగొట్టే కార్యాలు ఏదైనా ఉంటే వెంటనే ఆ నాయకులు దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో శరీరంలో ఒక పుండు వచ్చితే దానికి ఎంత ట్రీట్మెంట్ ఇస్తారు, ఎందుకంటే పుండు ప్రాకిపోతుంది. కొరుకుడు పుండు వల్లే సంఘం అంతా పాడిపోతుంది. కుటుంబంలో కూడా పిల్లల మధ్యలో ఐక్యత లేదంటే ఐక్యత వచ్చే వరకు ప్రేమతో వారిని కౌన్సిలింగ్ చేసి ప్రార్థన చేసి మరి వారిని ఒకే తాటి మీద నడిపించడానికి తల్లిదండ్రులు ప్రయాసపడాలి. మరి ఇక్కడ చూడండి, భార్య భర్తల మధ్యలో విభేదాలు వస్తుంది, తప్పకుండా వస్తుంది. మరి ఇన్ని సంవత్సరాలు మేము అస్సలు ఆర్గ్యూ చేసుకోలేదు, ఆర్గ్యుమెంట్ లేదంటే అది ఒట్టి కథ. తప్పకుండా భార్య భర్త మధ్యలో కొద్దిగా వివాదాలు, కొద్దిగా మనస్పర్ధలు రావచ్చు. కానీ అది అవకాశంగా తీసుకుంటుంది సాతానుడు. సాతానుకు మనం చోటు ఇవ్వకుండా వెంటనే మంచి ప్రేమగల హృదయంతో దాన్ని మర్చిపోతూ ప్రార్థన చేస్తూ ఐక్యత కొరకున్న ప్రయాసం ఉండాలి. దేవుడు మన ప్రయత్నాలన్నీ సఫలపరుస్తాడు. దేవుని స్తోత్రం. విత్ ఎ క్లీన్ హార్ట్ అండ్ ఎ గుడ్ ఇంటెన్షన్ వి ప్రే, గాడ్స్ ప్రెజెన్స్ విల్ కమ్ డౌన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. పైగా మనం వివాదాలు, ఆర్గ్యుమెంట్లు పెట్టుకొని చిచ్చు పెట్టి మరి చాలామంది విడిపోయి ఇలాంటివి ఎంత చక్కగా ప్రభు చెప్తున్నాడు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడితే ఆ ఇల్లు నిలవదట. చూడండి, అక్కడ సాతానుడు తాండవమాడుతాడు. కాబట్టి మనము ఇవన్నీ గమనించాలి. కుటుంబ జీవితంలో ఐక్యత కాపాడాలి. అత్త కోడల మధ్యలో ఐక్యత ఉండాలి, తండ్రి కొడుకుల మధ్యలో ఐక్యత ఉండాలి, భార్యాభర్తల మధ్యలో ఐక్యత ఉండాలి, సంఘ విశ్వాసుల మధ్యలో ఐక్యత ఉండాలి. ఉద్యోగ స్థలంలో ఒక క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితం అంటే యూ హ్యావ్ టు బి అట్ పీస్ విత్ ఆల్ పీపుల్. పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ ఒక మాట అంటాడు, మీరు శక్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. బీ అట్ పీస్ విత్ ఆల్ పీపుల్. సాతానుడు ఎప్పుడు కూడా ఐక్యతను చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని నువ్వు గుర్తు చేసుకోవాలి. పౌలు అంటున్నాడు ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయం, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నేడల ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. కక్ష చేతనైన వృధాతిశయము చేతనైన ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవాలి. స్వార్థం ఉండకూడదు. స్వార్థం ఉంటే ఐక్యత ఉండదు, ద్వేషం ఉంటే ఐక్యత ఉండదు. అందుకే అంటున్నాడు, సొంత కార్యాలు కాదు ఇతరుల కార్యాలు కూడా చూడాలి. ప్రభు ప్రేమ నిండుకుంటే తప్పకుండా అలాంటి పని చేస్తావు. మరి ఇతరులను నీకంటే యోగ్యునిగా ఎంచుకోవాలి కదా. సంఘ పెద్దల మధ్య, కమిటీల మధ్య, స్త్రీల విభాగాల్లో మనం చూస్తాం, ఆమె ఎవరు, అతను ఎవరు నాకు చెప్పడానికి. కానీ అతడు నీకంటే యోగ్యుడని నువ్వు ఎంచుకుంటే అసలు సాతానుకు తావే లేదు. ఇఫ్ యు లవ్ హిమ్ మోర్ దాన్ యువర్ సెల్ఫ్, నీకంటే అతన్ని గొప్పగా ఎంచితే, యోగ్యుడని ఎంచితే అక్కడ కలహానికి మరి తావెక్కడుంది. అందుకే అంటున్నాడు, మీరు ఏక మనస్కు కలిగి ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఏకభావం కలిగి ఉండాలి, ఒక్కదాని అందే లక్ష్యం ఉంచాలి. అలాగూ క్రీస్తు నియమము మీరు జరిగించాలి అని అంటున్నాడు. మరి వాక్యంలో మనం చూసినప్పుడు అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో వారందరూ కలిసి ఏక హృదయంతో ప్రార్థన చేసినారట. 120 మంది శిష్యులు, మరి కొంతమంది స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, జనసమూహంలో కొంతమంది, వీళ్ళందరూ కలిసి కట్టుగా ప్రార్థన చేసినారు. అపోస్తల కార్యం 1:14 వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించండి. ఏక మనసు ఉన్న చోట ఆశీర్వాదాలు ఉంటాయి. ఏక మనసు ఉన్న చోట పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. 133వ కీర్తనలో ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదాలు ఉంటుందంట. వేర్ దెర్ ఇస్ యూనిటీ, గాడ్ కమాండ్స్ హిస్ బ్లెస్సింగ్స్ అపాన్ దెమ్. 133వ కీర్తనలో కీర్తన ఈ విధంగా ఉంది, సహోదరులు
ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలాంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండను. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎప్పుడు పోట్లాట, ఎప్పుడు కలహం ఉండకూడదు. అంతే. కుటుంబాల్లో దెర్ షుడ్ నాట్ బి ఎనీ ఫైట్. ఉంటుంది కొద్దిగా, వెంటనే అది సద్దుమణిపోవాలి. ఎందుకంటే యూ హ్యావ్ టు పుట్ యువర్ పెటిషన్ బిఫోర్ గాడ్. కీడు పిల్లల మీదకి వస్తుంది. ఎప్పుడు వివాదాలు, ఎప్పుడు పోట్లాట, ఎప్పుడు నువ్వెవరు నేనెవరు. ఏంటిది? నాకు అనిపిస్తుంది యుద్ధ భూమి కుటుంబం అంటే. నువ్వు గొప్ప, నేను ఒక, నీ దగ్గర ఉంది ఆయుధాలు, నా దగ్గర ఆయుధాలు ఉందన్నట్టు. ఇది పార్ట్నర్షిప్. ఇది దేవుడు నియమించిన వ్యవస్థ. ఒక వ్యక్తి తీరు ఆలోచనలు వేరుగున్నాయి, అవును. మరి ఒక వ్యక్తి తీరు ఆలోచనలు వేరుగున్నాయి. వీరిద్దరిని జతపరిచిన దేవుడే కదా. ఆ దేవుడే ఇవ్వాలి సమాధానం, సంతోషం. కాబట్టి తప్పకుండా ప్రార్థన చేసినప్పుడు, ఐక్యత కొరకు ప్రయాసపడినప్పుడు దేవుడు దిగొస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హీ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిచ్యుయేషన్. మీరేం వ్యత్యాసపడిన అవసరం లేదు. అన్నీ అనుభవించిన దాన్ని నేను చెప్తున్నాను. గాడ్ విల్ కమ్ ఇంటు యువర్ మిడ్స్ట్. లెట్ గాడ్ ఇంటర్వీన్. మీరు మీకే పగ తీర్చుకొనక దేవునికి చోటు ఇవ్వండి. దేవుడు, గాడ్ విల్ డీల్ విత్ దట్ మ్యాటర్. పెద్ద కలవరము, కలహం అవసరం లేదు. దీనుగా ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. చాలా మట్టుకు మౌనంగా ఉంటే సాతానుడు ఓడిపోతాడు. అందుకే ఇన్ క్వైట్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ షల్ బి యువర్ స్ట్రెంగ్త్. ఐ లైక్ దట్ వర్స్ వెరీ మచ్. మీరు ఊరుకుండి నమ్ముకునటం వలన మీరు బలం పొందుకుంటారు. దేవుని స్తోత్రం. ఈ వ్యాధ్యాన్ని దేవునికి అప్పగించి ప్రేమ కలిగి ఉండటం ప్రయాసపడితే ఆల్ యువర్ ఎఫర్ట్స్ గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్. ఎందుకంటే ఐక్యత ఉన్న చోటనే ఆశీర్వాదాలు ఉంటాయి. ఐక్యత ఉన్న చోట మరి దేవుడు తన ఆశీర్వాదాలను మరి ఆజ్ఞాపిస్తాడు. గాడ్ విల్ కమాండ్ హిస్ బ్లెస్సింగ్స్ వేర్ దెర్ ఈజ్ యూనిటీ. సమాధానం అలా ఈజీగా దొరకదండి. 34వ కీర్తన 14వ వచనంలో ఉంది, నువ్వు సమాధానాన్ని వెదికి దాన్ని వెంటాడాలని. యూ హావ్ టు పర్స్యూ పీస్. దేవుని వాక్యం ద్వారా కుటుంబం కట్టుకోవడం నేర్పియాలి మన పిల్లలకు. దేవుని స్తోత్రం. నాతో ఏకీభవిస్తే ఒకసారి చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాల. యూ హావ్ టు పర్స్యూ పీస్. మృదువైన మాట క్రోధమును కూడా ఏం చేస్తుంది? చల్లార్చేస్తుంది. నొప్పించు మాట కోపమును రేపుతుంది. చూడండి, కొన్నిసార్లు భార్య ఓవర్ క్వాలిఫైడ్ ఉంటుంది. భార్య జీతం భర్త కంటే ఎక్కువ ఉంటుంది. అస్తమానము నా జీతం నీ జీతం కంటే ఎక్కువ, నేను నీకంటే ఎక్కువ చదువుకున్నాను, నేను నీకంటే ఎక్కువ చక్కగా ఉన్నాను, మా కుటుంబం చాలా పెద్దది అంటే ఆ కుటుంబంలో సమాధానం వస్తుందండి. ఆ భార్య ఏమనాలి? అయ్యా, అసలు నువ్వు లేకుంటే నేను లేను. ఒక్క మాట అంతే. అంత సమసిపోతుంది, సంతోషం దిగొస్తుంది. దేవుని స్తోత్రం. అవును కదా. మరి ఆయన ఇంటికి పురుషుడు కదా, ఆయనకు చెప్పాలి. మనం ఇద్దరం కలిస్తేనే కార్యాలు అవుతుంది. వన్ స్వీట్ వర్డ్, ఇట్ బ్రింగ్స్ డౌన్ ద పీస్ ఆఫ్ గాడ్. అందుకే సమాధానాన్ని నువ్వు వెతికి దాన్ని వెంటాడాలని వాక్యము సెలవిస్తుంది. పౌలు భక్తుడు గలతీయులకు రాస్తూ ఒక మాట అంటాడు. గలతీ 5 చూడండి, 13 నుండి 15 వచనాలు నేను చదువుతున్నాను. గలేషియన్స్ 5th chapter 13 to 15. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండండి. బా, పెద్ద మాట అండి. శ్రీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ జ్ఞానము మరి ఎక్కడ దొరుకుతుంది? ఒకనికొకడట. బాస్లా ఉండొద్దట. ఐఎమ్ యువర్ బాస్ అంటే ఎవరు మరి దానికి ఒప్పుకోరు. నేను నీ దాసులను అంటే వెంటనే అందరూ మరి లొంగిపోతారు కదా. అందుకే యేసుప్రభు అన్నాడు, మీలో ఎవరికైనా గొప్పవానిగా ఉండాలన్నా మీరు అందరికంటే తక్కువవానిగా ఎంచుకోండి, అందరికీ సేవలు చేయండి, అందరికంటే గొప్పగా మీరే అయిపోతారు. చూడండి, మీరు ఒకరికొకడు దాసులై ఉండండి. ధర్మశాస్త్రం అంతయు
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన యెడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఇది నాలో ప్రభు బిడ్డలు, ఇక్కడున్న ప్రతి జీవితం రూపాంతరం పొందాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవ్రీ లైఫ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్, అదర్వైజ్ దిస్ ఎఫర్ట్ ఈజ్ యూజ్లెస్. ఇంత ప్రయాసం వ్యర్థం. సమ్ చేంజ్ షుడ్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. ఇక్కడ వాక్యంలో చూసినప్పుడు మీరు ఎందుకు ఒకరినొకరు చూసినప్పుడు ఖర్చుకొని భక్షించే రీతిగా మరి ప్రవర్తిస్తున్నారు? మీరు ఇలా ఉండకూడదు. మీరు ప్రేమించాలి. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. మీ తోటి విశ్వాసాన్ని మిమ్మల్ని వల్లే మీరు ప్రేమించండి. అప్పుడు సాతానుకు ఎడమీయకుండా ఉంటారు. అయితే మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించిన యెడల మీరు ఒకరి వల్ల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకోనండి. పల్లె మనకే నీరు దిగుతుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పల్లెముని తగ్గింపు గల హృదయం మీదకి దైవాశీర్వాదాలు వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఏదో అంటే వెంటనే దానికి రియాక్ట్ అయ్యి అసలు ఏమి అన్నాడు, ఎలాగన్నాడు నా అన్ని మాట మర్చిపో. ఎన్ని మాటలు భరించినాడు యేసుప్రభు సిలువలో. తింటే తిండిపోతన్నారు, తినకుంటే దయ్యం పెట్టినవాడు అన్నారు. యేసుబడిన నిందలు ఎప్పుడైనా మీకు ప్రసంగం చేయాలి. నేను యేసునన్న మాటలు ఇన్ని అన్నా. సమూయేలు ప్రవక్తను కూడా అంటే సమూయేలు చెవిటివాడైనట్టు ఊరకున్నాడు మనుషులు నిందలు వేసినప్పుడు. కాబట్టి నీవు ఇలాంటి పరిశుద్ధాత్మ బలాన్ని, శక్తిని పొందుకోవాలని ప్రభు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. సిలువ మరణానికి ముందు కూడా యేసు ప్రభు చేసిన దీర్ఘ ప్రార్థనలో ఎంత బ్యూటిఫుల్ వర్స్ ఉందంటే జ్ఞాపకం చేయాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో హీ డస్ ఏ లాంగ్ ప్రేయర్, దీర్ఘమైన ప్రార్థన, ప్రభువు చేసిన ప్రార్థన సిలువ మరణానికి ముందు. ఆ ప్రార్థన భావం ఏంటంటే ఐక్యత కొరకే అడుగుతున్నాడు. చూడండి 11వ వచనం, జాన్ 17:11. నేను ఇకను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వీరిని కాపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏ విధ ఏకమై ఉన్నాము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మన ఏకమై ఉన్నలాగున నీవు నాకు ఇచ్చిన విశ్వాసులందరూ కూడా మరి ఏకమై ఉండాలని, వారిని కాపాడుమని ప్రార్థన చేస్తున్నాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీ 12వ అధ్యాయంలో పౌలు భక్తుడు సంఘమును మరి శరీరానికి పోలుస్తున్నాడు. హీఈస్ కంపేరింగ్ ద చర్చ్ యాజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఆల్ ద బిలీవర్స్ యాజ్ ద మెంబర్స్ ఆఫ్ దట్ బాడీ. ఆ మాట జ్ఞాపకం చేశాను. 1 కొరింథీ 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎలాగో శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయములు కలిగి ఉన్నను, ఎలాగో శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు. సంఘం అంటే క్రీస్తు శరీరం. ఆ సంఘానికి శిరస్సు ప్రభువే కదా. ఆ శరీరంలో అనేక అవయవాలు, కానీ అన్ని అవయవాలు కలిసి కట్టుగా ఉంది. ఈ చెయ్యికి విరోధంగా ఉంటే పనులు ఎలాగవుతుంది? చెయ్యి రెండు కలిస్తేనే చప్పట్లు కొట్టి పాటలు పాడుతావు, బలమైన కార్యాలు చేస్తావు. కాళ్ళు నిలబెడితేనే శరీరం నడవగలుగుతుంది. ఆ తల కూడా శరీరం గురించి ఆలోచిస్తే ఆల్ కమాండ్స్ ఆర్ గివెన్ బై ద హెడ్. చూడండి, ప్రతి అవయవము దాని పనులు చేస్తుంది. అవయవాలన్నీ విభిన్నమైన పనులే, కానీ అన్నీ కూడా శరీరం యొక్క క్షేమాభివృద్ధి కొరకే చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. స్ట్రైవ్ ఫర్ పీస్, స్ట్రైవ్ ఫర్ యూనిటీ, స్ట్రైవ్ ఫర్ లవ్. అవును, నీవు ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి, ఐక్యతను పాటించాలి. అందరూ ఒకసారి లేచిన బట్టి నేను ప్రార్థన చేస్తాను. దేవా, మరి కుటుంబంలోనే కానీ, సంఘంలోనే కానీ, ఉద్యోగ స్థలంలోనే కానీ ఐక్యతను పాటించడానికి మాకు నేర్పండి నాయన. ఐక్యత లేకుంటే అపవాది విర్రవీగుతూ ఉంటాడు. వాడు తాండవం ఆడతాడు, నశింపజేస్తాడు. ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేర్పడిన యెడల
ఆ ఇల్లు నిలవనేరదు, ఆ సంఘము నిలవనేరదు, ఆ సమాజములో నరకము సృష్టింపబడుతుంది. కలిసి కట్టుగా తండ్రి ఐక్యత మేము పాటించడానికి క్రీస్తునందు, క్రీస్తు శరీరంలో సంఘముల అవయములైన మేము అందరు కలిసి మాకు ఇచ్చిన తలాంతులు, వరాలు, సామర్థ్యం ఆ సంఘం క్షేమం కొరకు కలిసికట్టుగా పనిచేయాలి అని మనం నిర్ణయించుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అవును, ఇది ఆత్మ కలిగించు ఐక్యత. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఐక్యత గురించి మనము వాక్యం నుండి ధ్యానించినాం. మాదిరికరం గల క్రైస్తవ జీవితంలో ఈరోజు 18వ ప్రసంగం ఐక్యత. సంఘములో ఐక్యత, కుటుంబంలో ఐక్యత, ఉద్యోగ స్థలంలో ఐక్యత. అవును, ఈ శిలువ ధ్యాన దినాల్లో మనం నేర్చుకున్నాం. పవిత్రుడైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రితో పాపివైన నీకు నిన్ను ఐక్యపరచడానికి మధ్యవర్తిగా యేసు ప్రభువు శిలువ మీద నలిగి వ్రేలాడినాడు. తండ్రితో మేము ఏకమవడానికి మీరు కృప చూపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అదే ఐక్యత మా కుటుంబాలలో, ఐక్యత మా సంఘ జీవితంలో, ఐక్యత ఉద్యోగ స్థలంలో, సమాజంలో, ఇరుగు పొరుగు వారితో ఐక్యత పాటించడానికి సహాయం దయచేయండి. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడటకు కృప దయచేయండి. ప్రేమ లేనివాడు వ్యర్థుడని వాక్యంలో సెలవిస్తున్నాం. అవును తండ్రి, అట్టి పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడే ప్రేమను మా హృదయంలో నింపుమని, ఒకరికంటే ఒకరు ఘనంగా ఎంచుకోవడానికి అయినా ఒకరికొకరు దాసులై ఉండమని సెలవిచ్చినాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని నీవు కొండ మీద ప్రసంగంలో సెలవిచ్చినావు. అట్టి పవిత్రతతో ప్రతి ఒక్కరిని అలంకరించండి. బ్యూటిఫై దేర్ హార్ట్స్, మైండ్స్ అండ్ సోల్స్ లార్డ్, ద పర్ఫెక్ట్ పీస్. అవును తండ్రి, ప్రతి ఒక్కరితో మేము సమాధానంగా ఉండాలి, సమాధానం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. అవును, సమాధానాన్ని వెతికి వెంటాడాలి. అవును ప్రభువా, నువ్వు సమాధాన కర్తయగు దేవుడు. అట్టి సమాధానాన్ని మా హృదయంలో నింపుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు
ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ